ఓలా, ఊబర్ సర్వీసులకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ అని ఒకటి తీసుకొచ్చింది. అది నవంబర్ నెలలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతకుముందు చెప్పినట్టుగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ దీన్ని అభివృద్ధి చేసింది. అయితే నెక్స్ట్ నవంబర్లో 650 మంది సొంత వాహనాలు కలిగిన వాళ్ళని తీసుకుని ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే నవంబర్ ఎండ్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్లో భారతదేశ వ్యాప్తంగా ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. సో అన్నట్టుగానే దీన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. అయితే ప్రైవేట్ క్యాబ్స్ ఏ విధంగా అయితే 25% చెల్లిస్తున్నాయో దీనికి అంతగా చెల్లించిన అవసరం లేదు. జస్ట్ నామమాత్రపు రుసుము చెల్లిస్తే సరిపోతుంది అని అంటున్నారు. సో చూడాలి భారత్ టాక్సీ ఏ విధంగా ఉంటుంది అనేది.